జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకుని పురవీధులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ సంస్థల ఆధ్వర్యంలో రామేశ్వరం ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మైదుకూరు రోడ్డులో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. జిల్లా గండి క్షేత్రంలో జరుగుతున్న ఆలయ జీర్ణోద్ధరణ మహా కుంభాభిషేక కార్యక్రమాల్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎంపీకి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ప్రార్థించారు. చక్రాయపేట మండలంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అవినాష్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 26 కోట్ల రూపాయలతో గండి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ఆనందంగా ఉందన్నారు. 2 ఏళ్ల క్రితమే ఆలయ నిర్మాణం పూర్తయినప్పటికీ పలు కారణాలతో ప్రారంభం ఆలస్యమైందని తెలిపారు. ప్రధాన ఆలయం రాజగోపురాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని, రేపటి నుంచి భక్తులకు ఆంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం అందుబాటులో ఉంటుందని చెప్పారు. గండిలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. గండి టెంపుల్ రేపటి నుంచి ప్రధాన ఆలయం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఈ సందర్భంగా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండి ఆంజనేయ స్వామి ఆలయంలో అభివృద్ధి చేశామని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రధాన ఆలయం అయితేనేమి, అదేవిధంగా రాజగోపురాలు అయితేనేమి, గుడి ఎంతో చక్కగా దాదాపు 2 సంవత్సరాల క్రితమే పూర్తయినప్పటికీ కూడా మరి అనేక కారణాల వలన మరి ఇవాళ మరి మహాకుంభాభిషేకం చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రధాన ఆలయం మూల విరాట్ భక్తులకు అందుబాటులో ఉండే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గండిలో జరిగిన అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి అంత పెద్ద ఎత్తున 26 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినందుకు ఆంజనేయ స్వామి భక్తులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ